ఈ రోజుల్లో మనం యుద్ధరంగంలో లేము. కానీ ప్రతిరోజు ఒక యుద్ధమే. ఉదయం లేవగానే బాధ్యతలు, అప్పులు, భయాలు, ఆశలు, నిరాశలు. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నాకు ఇక శక్తి లేదు, నేను ఇక ముందుకు వెళ్ళలేను, ఇంతకంటే నా జీవితంలో ఏమీ ఉండదు. ఇది బలహీనత కాదు, ఇది అలసట. అచ్చం ఇదే పరిస్థితిలో ఒకరోజు ఒక మహావీరుడు కూడా నిలబడ్డాడు. అతని పేరు అర్జునుడు. కురుక్షేత్ర యుద్ధ భూమి, రెండు వైపులా సైన్యాలు, శంఖానాదాలు, భయంకరమైన వాతావరణం. అర్జునుడు మహావీరుడు, ధనస్సు పట్టడంలో అపరాజితుడు. కానీ ఒక్క క్షణంలో అతని జీవితం కూలిపోతుంది. ఎదురుగా చూసినప్పుడు అతనికి కనిపించింది శత్రువులు కాదు, తన వాళ్ళు, తాతలు, గురువులు, సోదరులు, బంధువులు. అప్పుడు అర్జునుడి చేతులు కంపిస్తాయి, నోరు ఎండిపోతుంది, మనసు కరిగిపోతుంది. అతను చెబుతాడు, ఈ యుద్ధం నాకు వద్దు, నేను ఆయుధం వేయాలనుకుంటున్నాను. ఈ యుద్ధం నాకు వద్దు, గెలిచినా నాకు ఆనందం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, అర్జునుడు పిరికివాడు కాదు, అతడు బాధ్యతల బరువుతో కుంగిపోయాడు. ఇది మన జీవితంలో కూడా జరుగుతుంది. ఈరోజు అర్జునుడు ఎవరు? పరీక్షలతో విసిగిపోయిన విద్యార్థి, కుటుంబ బాధ్యతలతో నలిగిపోయిన తండ్రి, గుర్తింపు లేక అలసిపోయిన ఉద్యోగి, తన కలలను మర్చిపోయిన తల్లి. మనమంతా ఎప్పుడో ఒకసారి ఇలా అంటాం, ఇది నా వల్ల కాదు, ఇంతే, ఇక చాలు. అర్జునుడు కూడా ఇదే అన్నాడు. అతను అన్న మాటలు భగవద్గీతలో ఉన్నాయి, కానీ అవి పుస్తకంలో ఉండే మాటలు కాదు, మన మనసులో ఉండే మాటలు. అర్జునుడు ఏడుస్తున్నాడు. అప్పుడే కృష్ణుడు మాట్లాడతాడు. అతను ఇలా అన్నాడు, నీవు గెలవాలి, నీవు గొప్పవాడివి. అతను ఇలా అంటాడు, క్లైబ్యం మా స్మగమః పార్థ. ఈ బలహీనత నీది కాదు అర్జున, ఇది తిట్టు కాదు, నిజం. కృష్ణుడు చెప్పిన అసలు విషయం ఏంటంటే, నీ బాధ నిన్ను నిర్వచించదు, నీ భయం నీ సామర్థ్యం కాదు, నీవు అలసిపోయావు, అందుకే నీవు బలహీనుడివని అనుకుంటున్నావు. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గొప్ప సందేశం కర్మాణ్యేవాధికారస్తే. సామాన్య భాషలో అర్థం, ఈరోజు నీ చేతిలో ఉన్న పని చెయ్యి, రేపటి ఫలితం గురించి ఈరోజు చనిపోవద్దు. మన సమస్య ఏమిటంటే, ఇంకా రాని భవిష్యత్తుకు భయపడతాం, ఇంకా జరగని అపజయానికి ఏడుస్తాం. కృష్ణుడు చెబుతున్నాడు, ఈ క్షణంలో నిలబడి పోరాడు, ఫలితం నేను చూసుకుంటాను. ఇది మతం కాదు, ఇది జీవన విధానం. ఈ మాటలు వింటున్న నీవు ఓడిపోయిన వాడివని కాదు, నీవు ఓడిపోయిన వాడివి కాదు, నీవు ఆలస్యం అయిన వాడివి అంతే. నీ జీవితం యుద్ధం నుంచి పారిపోవడానికి కాదు, నీ జీవితం యుద్ధం చేయడానికి వచ్చింది. అర్జునుడు యుద్ధం చేశాడు ఎందుకంటే భయం పోయింది కాదు, అతను తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. నీవు బలహీనుడివి కాదు, నీవు అలసిపోయిన యోధుడివి. కొంచెం విశ్రాంతి తీసుకో, కానీ యుద్ధం వదలవద్దు.